హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇలాకుల. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో స్కూల్కి వెళ్ళి అయితే వచ్చిర్రు, బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం షూట్ చేస్తాను, మధ్యలో ఆపేస్తున్నా. సో ఈరోజు చిన్న వీడియో అయినా కూడా అప్లోడ్ చేసి పెడతాను. ఇద్దరైతే హోంవర్క్ చేస్తున్నారు ఫ్రెష్ అప్ అయిపోయి. ఏం పెట్టించుకొచ్చుకున్నావు లడ్డు ఈరోజు? ఇదేంటి చదువు? ఇది మొత్తం మై నేమ్ ఈస్ హసిక. మై నేమ్ ఇస్ హసిక. ఇక్కడ ఏమో ఉంది ఇంకా మధ్యలో మై నేమ్ ఈస్ హసిక. నెక్స్ట్ నువ్వు హ్యాండ్ రైటింగ్ రాస్తున్నావు. మనం హ్యాండ్ రైటింగ్ బుక్ చూపిస్తా. వావ్ నైస్. నీది కూడా బాగుంది, రాయను. లడ్డు పాప కూడా రాస్తుంది. వావ్ నైస్ హ్యాండ్ రైటింగ్. మనం సూపర్ 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 చేస్తుంది కావచ్చు. అవి రాసినాక చూపిద్దాం హసి, ఓకేనా? చాలా హోంవర్క్స్ ఉన్నాయి హసికకి, 4 హోంవర్క్స్ ఉన్నాయి, అవన్నీ రాస్తుంది. ఇవన్నీ రాసే లోపు వీళ్ళు టైం వచ్చేసి ప్రజెంట్ 5:45 అవుతుంది. నెక్స్ట్ వీళ్ళ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్ ప్రాసెస్ చేసేసుకొని మేమైతే డిన్నర్ చేయాలి. దానికి మళ్ళీ కవరింగ్ చేయాలి. వావ్ పపాయ ఉంది ఇక్కడ. అబ్బా కొత్త ఉతుకు వాసన చూడలే అడ్డకు. సరే ఎక్కడ కాదు. ఓకే ఓకే నైస్. పెట్టేసి బ్యాగ్లో పెట్టేసి రాసేయండి తొందరగా. లడ్డు నీట్లీ రాయాలి. పోతుంది ఇటు మంచిర్యాలకి వెళ్ళి పోతుంది, హైదరాబాద్కి వెళ్ళి రైటింగ్. ఓకే తల్లి రాసేసాను, ఫస్ట్ రాసేసాయి హోంవర్క్ రాసే. వీళ్ళ చదువులతోనే నాకు వచ్చిన కష్టం మామూలు విషయం కాదు. కవర్లు వేసేటప్పుడు అయితే ఎంత ఘోరంగా టైం పట్టిందంటే నైట్ 12:30-1 వరకు వేసిన. నెక్స్ట్ ఆ రోజు నైట్ పడుకున్నా కూడా మార్నింగ్ లేచి ఇక్కడనే పడుకుంది ఆమె. నేనేమో కవర్స్ అన్నీ వేసి పడుకుంటే కూడా అదే ఆలోచన, మళ్ళీ నెక్స్ట్ డే పంపించాలి. అప్పటికే ఏడుస్తురు, తొందరగా పంపించాలి బుక్స్ అని చెప్పేసి నెక్స్ట్ లెగ్సి మళ్ళీ స్టిక్కర్స్ నేమ్స్ అన్నీ రాసి పంపించేసిన. ఒక బుక్లోనైతే నా నేమ్ రాయకుండా మా చెల్లి కన్ఫ్యూజన్లా. సో అట్లా ఉంటుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. కంప్లీటెడ్ చూపెట్టచ్చు. నైస్ నానా, గుడ్ గర్ల్. హాయ్ మల్పేష్. ఇటు సైడ్ పెట్టాక అక్క బుక్స్ ఉన్నాయి, అటు సైడ్ పెట్టుకున్నాను. నువ్వు ఇటు తిరుగుతాను. అన్ని హోంవర్క్ కూడా కంప్లీటెడ్. మన లడ్డు పాపది. మనం నీది అయిపోయిందా? చూపిస్తావా? క్యాపిటల్ లెటర్స్ లడ్డు అది హోంవర్క్. ఓన్లీ క్యాపిటల్. ప్రాపర్లీ అని పెట్టించారు. నీట్లీ ప్రాపర్లీ రాయాలి. ఓకే కొంచెం ఇంకొంచెం బెటర్గా రావాలి మనం. నాట్ నైస్. 4 టైమ్స్ కాదు, 4 లైన్స్లో ప్రాపర్గా రాయాలి అని చెప్పారు. ఎన్నుకి మేడం వేరేలాగా రాసింది కూడా అక్కడ. సరే స్ట్రోక్ పెట్టాలి మరి. ఇది 10th టైము. గట్టి ఒత్తి పట్టు.
కిందికి పోవాలి, ఇంకా కిందికి పోవాలి, ఇంకా కిందికి పోవాలి అది. ఇంకా బస్. Completed. నెక్స్ట్ వచ్చేసి లడ్డు పాప తెలుగు హోంవర్క్ వేస్తుంది. నువ్వేంటి మనం మీరే చేసుకోవాలా మనం ఇది ఇంటికి వచ్చినాక? మేడం కరెక్షన్ చేస్తుందా మరి? ఇప్పుడు మన పాప వచ్చేసి మ్యాథ్స్ చేస్తుంది. బిఫోర్ నెంబర్స్, ద నెంబర్ బిఫోర్ నాన్న అది కింది చదువుతున్నావా? నేను ఫస్ట్ చదువుతున్నా. ద నంబర్ బిఫోర్ 546 ఈజ్ బిఫోర్ రాయాలి. ద నంబర్ between 342 and 344 ఈజ్ between నెంబర్. 342కి 344కి మధ్యలో between నెంబర్. మధ్యలో ఏమొస్తుంది? రైట్. 43. Yes, good girl. Next. Draw a number line to ఏమో ఉందనుకున్నా కానీ ఏం లేదు. సరే తెలుగు హోంవర్క్ కంప్లీటా? మనం కంప్లీట్ చేయను కూడా. నెంబర్ లైన్ గీస్తుంది. ఇది కొత్త హోంవర్క్ కంప్లీటే. సర్దుకుంటుంది లడ్డు పాప. స్నాక్స్, వాటర్ బాటిల్, లంచ్ బ్యాగ్ అన్నీ సింక్ దగ్గర పెట్టేసాయి. తొందర పెట్టేసాయి. ఏమైంది? అయిపోయింది హోంవర్క్. టేబుల్ మీదకి వెళ్తుంది బ్యాగ్. ఇప్పుడు మాకు యూకేజ్లో అయితే బర్వే లేదు, ఇప్పుడైతే పడుతుంది. లంచ్ బ్యాగ్ సింక్లో వేసేస్తుంది. ఇంకా స్నాక్స్, వాటర్ బాటిల్ అన్నీ సింక్లో వేసేసాయి. ఓకేనా? అయిపోయిందా? అయ్యో యాహూ, ఇప్పటికి హోంవర్క్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చేసి 7 అవుతుంది. హోంవర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వంట కంప్లీట్ చేసేసుకొని తినేసేయాలి. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.